3 గ్రూపులుగా ఏర్పడి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ 3 గ్రూపులు ఏర్పడి జన చైతన్య యాత్ర నెల 15 రోజులు చేసి తెలంగాణ అంతా చుట్టేసి వచ్చిన తర్వాత అప్పుడు రాజకీయ నాయకులకు అర్థమైంది ఆ జన చైతన్య యాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరైన సమయం ఇది. ఒకవైపు తెలంగాణ మహాసభ, మరోవైపు తెలంగాణ ఐక్యవేదిక, ఇంకోవైపు తెలంగాణ జనసభ విస్తృతంగా పనిచేస్తుంది కనుక తెలంగాణ సమాజం ఇప్పుడు సరిగ్గా చైతన్యవంతమై ఉన్నది. ఈ సమయంలో రాజకీయ పార్టీ పెడితే మనం ఎన్నికల్లో ఓట్లు దండుకోవచ్చని కేసీఆర్ గారు జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్ళాడు ఆయన. టీఆర్ఎస్ పార్టీ సపోర్టుగా ఉన్న వాళ్ళు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేస్తే సరిగ్గా ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ చాలా మంచి స్థానాలు వచ్చాయి తెలంగాణ ప్రాంతంలో. టీడీపీకి, కాంగ్రెస్కు రానన్ని మంచి స్థానాలు టీఆర్ఎస్కి వచ్చాయి. ఆయనకు అప్పుడు అర్థమైంది తెలంగాణ అనేది ఓట్లు ఇస్తుంది, తెలంగాణ అంశం అనేది సీట్లు ఇస్తుంది, తెలంగాణ అంశం అనేది అధికారాన్ని ఇస్తుంది అని అర్థమై ఇక అప్పుడు పూర్తి కాలపు పొలిటికల్ పార్టీగా రూపొందించాడు ఆయన. ఒక పొలిటికల్ పార్టీ రావడానికి, తెలంగాణ సమాజం చైతన్యం కావడానికి ఇంత పూర్వరంగంలో పని జరిగింది. ఈ పూర్వరంగంలో పని జరిగిన తర్వాత తీవ్రమైన నిర్బంధం కొనసాగుతున్న తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఆ క్రమంలో కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచిన దానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. బసీరుబాబుకు 1000 మంది వచ్చారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో చాలా మంది చనిపోయారు. ఇది ఒకవైపు, చంద్రబాబు నాయుడు నిర్బంధం ఒకవైపు, ఎన్కౌంటర్లు మరోవైపు, తెలంగాణ పోరాటం మరోవైపు. ఇన్ని రకాలుగా సమాజం వేడెక్కి ఉన్నది. ఈ వేడెక్కి ఉన్న సందర్భంలో రాజశేఖర్ రెడ్డి ఎట్లయితే ఒక 2 ఏళ్ల కిందట రేవంత్ రెడ్డి వచ్చాడో సరిగ్గా తీవ్రంగా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉన్న సందర్భంలో రాజశేఖర్ రెడ్డి ఏజెండా మీదకొచ్చాడు. పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి ఆయన చాలా చోట్ల నేను అధికారంలోకి వస్తే ఎన్కౌంటర్లు ఉండవు, నేను అధికారంలోకి వస్తే పీపుల్స్ వార్ పార్టీతో చర్చలు జరుపుతా, నేను అధికారంలోకి వస్తే కిడ్నాప్లు ఉండవు, నేను అధికారంలోకి వస్తే ఎవరిని చంపేది ఉండదు, పౌర హక్కులకి అవకాశం ఇస్తాను అని పాదయాత్రలో ప్రకటించుకుంటూ వెళ్ళాడు. అందరూ ఆయనకు సపోర్ట్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హిమాయత్ నగర్ దగ్గర ఒక రోజు ఆయన ధర్నా కూర్చుంటే ఆ ధర్నా సపోర్టుగా ఒక రాజకీయ నాయకుడు చేస్తున్న ధర్నా, ఆ ధర్నా సందర్భంలో గద్దరు వరవర్రావు గారు వెళ్ళి ఆయన ధర్నాకు సపోర్ట్ చేసి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఎందుకు పాల్గొన్నారంటే ఆయన చర్చలు చేస్తా అన్నాడు, ఆయన ఎన్కౌంటర్లు ఉండవు అన్నాడు. కనుక నీవు అధికారంలోకి వస్తే చర్చలు చేయాలి, మీ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చర్చల అంశం ఉండాలని చెప్పడం కోసం అక్కడికి వెళ్ళారు. చెప్పారు. చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో అధికారంలోకి వస్తే చర్చల అంశాన్ని చేర్చారు. చేర్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మనందరికీ తెలుసు. ఇక చర్చలు ఏమయ్యాయో కూడా మీ అందరికీ తెలుసు. చర్చలు భగ్నమైనవి. ఆ చర్చలు భగ్నం చేశారు. చర్చలు భగ్నమైన సందర్భంలో మిగతా వాళ్ళకు సంబంధించిన విషయం అంతా కాస్త పక్కన పెడదాం, అది వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు. కానీ తెలంగాణ కోసం మాట్లాడుతున్న మేమందరం ఏమనుకున్నామంటే పీపుల్స్ వార్ పార్టీ చర్చలకు వచ్చింది కనుక తెలంగాణని ఎజెండా చేస్తుంది అనుకున్నాం, తెలంగాణ గురించి మాట్లాడుతుంది అనుకున్నాం. ఎందుకంటే అంత పెద్ద పార్టీ ప్రభుత్వంతో చర్చలు చేస్తుంది కనుక తెలంగాణ అంశాన్ని ఎజెండా మీకు టేబుల్ ఎజెండా అయితే దేశం అంతా ప్రచారం అవుతుంది, ప్రపంచం అంతా తెలుస్తుంది. తెరట మూలంగా ఏమిటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనే ఒక ఆకాంక్ష మాకుండి ఆకుల భూమయ్య గారి నాయకత్వంలో మేమందరం పీపుల్స్ వార్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంజీరా గెస్ట్ హౌస్లో ఉంటే రామకృష్ణ గారిని, సుధాకర్ గారిని, గణేష్ గారిని కలిసి, అమర్ను కలిసి తెలంగాణ అంశాన్ని ఎజెండాలో పెట్టండి అని మేము అడిగాం. అడిగితే వాళ్ళు అన్నారు ఇప్పటికే టేబుల్ ఎజెండా కొన్ని విషయాలు చర్చకొచ్చాయి, 2వ విడత చర్చలు జరిగితే మొదటి ఎజెండా తెలంగాణ ఉంటుంది అని ఆ నాయకులు చెప్పారు. అయితే విషాదం ఏమిటంటే 2వ ఎజెండా, 2వ చర్చలు లేవు, 2వ విడత చర్చలు లేవు. మొదటి విడత చర్చల్లోనే ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లు మొదలయ్యాయి కనుక అప్పుడు ఆకుల భూమయ్య గారు, కనకాచారి గారు, సుదర్శన్ గారు, మల్లారెడ్డి గారు, తెలంగాణ జనసభలో పనిచేస్తున్న మధ్యరేటి ప్రముఖులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే మావోయిస్టు పార్టీ చర్చలకు ఎక్కడ వెనక్కి వెళుతుందో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కనుక ఒకవేళ పీపుల్స్ వార్ పార్టీ చర్చలకు రాకపోతే, చర్చలు చేయకపోతే తెలంగాణ అంశం అనేది ఎజెండాగా మారదనే ఒక భయంతో ఈ నాయకులందరూ కలిసి
మంజీరా గెస్ట్ హౌస్ నుంచి వెనక్కి వెళ్ళినటువంటి నాయకులతో మాట్లాడడానికి ఫారెస్ట్కు వెళ్ళారు. వరంగల్ జిల్లా ఫారెస్ట్కు వెళ్ళారు. ఇవాళ బయట ఉన్నటువంటి జీనుగు నరసింహారెడ్డి జంపన్న ఆనాడు తెలంగాణ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి. నీవు తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శివి కదా, రెండో విడత చర్చలకు రాండి. మీరు రెండో విడత చర్చలకు వచ్చి మీరు ఏం మాట్లాడాలంటే ఇంకేం మాట్లాడొద్దు, తెలంగాణ ఎజెండాగా మాట్లాడాలి అని అడగడం కోసం ఈ నాయకులందరూ వెళితే, ఈ నాయకులు వెళ్ళింది చూసి పోలీసులు వాళ్ళ సమావేశం మీద దాడి చేసి కాల్పులు జరిపి, ఆ కాల్పుల్లో నల్ల వసంత్ సుదర్శన్, నిజామాబాద్ జిల్లా సుదర్శన్, తెలంగాణ జనసభ రాష్ట్ర కో కన్వీనర్ సుదర్శన్ అక్కడికక్కడ కాల్పుల్లో చనిపోయారు. చర్చలకు రమ్మన్నది మీరే, ఎవరు? ప్రభుత్వం చర్చలకు రమ్మన్నది కనుక తిరిగి మళ్ళీ చర్చలకు రండి అని ఒప్పించి వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినటువంటి వాళ్ళ కాల్పులు జరిపి చంపేశారు. ఆ సందర్భంలో ఆ కాల్పులోంచి బయటపడి ఆకల భూమయ్య గారు మద్దులేటి బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఎన్కౌంటర్లు చనిపోయారు. ఇక రెండో విడత చర్చలు లేవు. రెండో విడత చర్చలు ఆగిపోయిన తర్వాత తెలంగాణ జనసభ విన తీవ్రమైన నిర్బంధం మొదలైంది. కనకాచారి, మహబూబ్నగర్ జిల్లా కనకాచారి స్కూలుకు వెళ్ళి పాఠం చెప్పి తిరిగి వస్తూ ఉంటే, పాఠం చెప్పి వస్తున్న వాడిని కిడ్నాప్ చేసి గొడ్డలితో నరికేసి, గండ్ర గొడ్డలితో నరికేసి ప్రకటించారు. ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడితే చంపేస్తాం అని ఆ గుడ్డలు అక్కడనే పెట్టి మనిషిని చంపేసి వెళ్ళిపోయారు. ఎంత త్యాగం చూడండి తెలంగాణ జనసభ. బెల్లి లలిత నుంచి మొదలు పెడితే ఈ తెలంగాణ కోసం రక్తం ఒడిచాం, ఈ తెలంగాణ కోసం రక్తం దారపోసాం. ఎవరికైనా అధికారం వచ్చిందా? ఎవరికైనా పదవులు వచ్చాయా? ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఎవరైనా ఇల్లు కట్టుకున్నాడా? ఎవరైనా సంపాదించుకున్నాడా? ఇంత రక్తం ఒడిచాం మనం ఈ తెలంగాణ సమాజం కోసం. బెల్లి లలిత, ఐలన్న, సుదర్శన్, కనకాచారి, నల్ల వసంత్ అలా కేసులు పెట్టి జైల్లో బంధించారు. పెళ్లికి పోయి వస్తుంటే, నన్ను నా భార్యను పెళ్లికి పోయి వస్తుంటే అమ్రాబాద్ అంబయ్య వాళ్ళ ఊరు దాటితే ఒక గుడి ఉంటుంది, చెన్నకేశవ గుడి. చెన్నకేశవ గుడిలో పెళ్లి జరుగుతుంది. పెళ్లికి వెళ్ళి మేము వస్తూ ఉంటే పెళ్లి పూర్తి కాలేదు, భోజనం కూడా చేయలేదు. మీరు మావోయిస్టు పార్టీని కలవడానికి, బిర్సార్ పార్టీని కలవడానికి వచ్చారు మీరిద్దరు అని చెప్పి 100 మంది పోలీసులు వచ్చి జీపులు ఎక్కించుకొని వెళ్ళి మహబూబ్నగర్ జైల్లో పడేశారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి నిర్బంధంలో ఇక తెలంగాణ జనసభ పనిచేస్తుందా? 2004 పోయింది, 2005 వచ్చింది, 2006 వచ్చింది. తెలంగాణ జనసభ పనిచేయాలని ఒకానొక పరిస్థితి ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తూ పాశం యాదగిరి గారి నాయకత్వంలో అందరం కలిసి, మద్దిలేటి గారు, ఆకల భూమయ్య గారు, ఇట్లాంటి అందరూ కలిసి మనం ఒక తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పెడదామని ఒక ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టారు. ఆ ఐక్య కార్యాచరణ కమిటీకి గద్దర్ను కూడా రమ్మని అడిగితే ఆయన కొన్నాళ్ళు నేను రాను అన్నాడు. మీరు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు? ఎవడి యుద్ధం ఇది? నాది కాని యుద్ధంలో నేను పాల్గొనన్నాడు గద్దరన్న. ఇది నా యుద్ధం కాదు. మీరు తెలంగాణ అంటారు, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చిన తర్వాత ఎవడు పాలకుడు అవుతాడు? ఇప్పుడు చూస్తున్నాం కదా మరి. మీరు ఎవరినో పాలకులు చేయడం కోసం మీరు తెలంగాణ కోసం పోరాడుతున్నారు అన్నారు గద్దరన్న. అంటే అప్పుడు అన్న అట్లా కాదు, ఇది మనది కాని యుద్ధం కావచ్చు, మనది కాని యుద్ధంలో అప్పుడప్పుడు మనం పాల్గొంటాం. మనది కాని యుద్ధంలో మనం పాల్గొన్నప్పుడు ఎంతో కొంత మన వర్గాలకు ప్రయోజనం జరుగుతుంది కనుక నీవు తప్పనిసరిగా రావాలంటే అప్పుడు ఆయన శాంతి యాత్ర మొదలుపెట్టాడు. బెల్లంపల్లి నుంచి కొత్తగూడెం వరకు శాంతి యాత్ర చేశాడు. ఎందుకంటే తీవ్రమైన నిర్బంధం. ఆ తీవ్రమైన నిర్బంధంలో ఎవరిని పట్టుకుంటారో, ఎవరిని చంపుతారో, ఎవరిని జైలు వేస్తారో తెలియదు. వేటాడుతున్నారు నయ్యి మూట. ఇట్లా వేటాడుతున్న సందర్భంలో శాంతి యాత్ర అని పేరు పెట్టి బుద్ధుడు పంచరంగుల జెండా, అప్పుడు ఆయన ఎర్ర జెండాకి దాంతోపాటు పంచరంగుల జెండా కట్టుకున్నారు. ఎవడైనా ఎవరని ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. ఇంట్లో కూర్చొని నేను కూడా చేస్తా. నేను కూడా కాలేజీకి పోతా, నెలకు 2 లక్షల జీతం తీసుకుంటా, ఇంట్లో కూర్చుంటా, ఫేస్బుక్లో రాస్తా. నాకేమైనా పోయేది ఉందా? నా పిల్లలు బాగుంటారు, నేను బాగుంటాను, నా పిల్లం బాగుంటుంది, నా తల్లిదండ్రులు బాగుంటారు. నా విన కేసులు ఉండవు, నా విన నిర్బంధం ఉండదు, ఏముండదు. కానీ ఇంట్లో కూర్చొని రాళ్ళు వేస్తూ ఉంటాయి, ఇలా రాళ్ళు వేస్తూ ఉంటా. గద్దరు ఎర్ర జెండా వదిలేసి పంచరంగుల జెండా పట్టాడు అన్నవాళ్ళు ఉన్నారు మన విప్లవకారులు అంటారు. అసలు పని చేస్తూ తెలుస్తుంది. ఎప్పుడు అనేవాడు గద్దరన్న, ఒరే కూసుంటే చెదలు పడుతుంది, లేచి నడుస్తే తెలుస్తుంది దారి యొక్క గొప్పతనం ఏందో, కష్టం ఏందో. లేచి నడవాలి, లేచి నడవడానికి దారి వేసుకోవాలి మనం. ఆ దారి వేసుకోండి. ఆయన పంచరంగుల జెండా కట్టిండా, ఆయన బ్లూ జెండా కట్టిండా, ఆయన ఎర్ర జెండా కట్టిండా, ఆయన దారి వేసుకోవడానికి ఒక పద్ధతి ఏదో పెట్టుకున్నాడు. నీవు ఏ దారి వేయకుండా ఇంట్లో కూర్చొని ఏ ప్రజల వద్దకు వెళ్లకుండా ఎవరిని గెలవకుండా ఇదే సుందర విజ్ఞాన కేంద్రం ఎప్పుడు వచ్చే ప్రేక్షకులు ఇక్కడికి వస్తారు. మనందరికీ తెలుసు కదా, విరసం సభ పెట్టినా మీరే వస్తారు, పౌరకుల సంఘం సభ పెట్టినా మీరే వస్తారు,
టీపీఎఫ్ సభ పెట్టి మీరే వస్తారు, మహిళా సంఘం సభ పెట్టి మీరే వస్తారు. కానీ ఎంతమంది ప్రజలు బయట ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా. మరి మనమే మాట్లాడుకొని మళ్ళీ మనమే పోయి మన పక్కన ఉన్న ఒక్కని కూడా మనం పట్టుకొని రాలేము. ఇది పరిస్థితి. ఇట్లాంటి స్థితిలో బద్దలు కొట్టాడు ఆయన నిశ్శబ్దాన్ని. గద్దరన్న బద్దలు కొట్టాడు. శాంతి యాత్ర పేరు మీద కొన్ని లక్షల మందిని ఎక్కడెక్కడ ఎన్ని సభలు జరిగాయో తెలుసా? ఆ సభలన్నిట్లో పాల్గొన్న వాళ్ళుగా చెప్తున్నా నేను. ప్రతి సభ గోదావరికల్లో సభ పెడితే భూమి పగిలిపోయి ఇట్లా వచ్చారు అన్నట్లుగా ఎప్పుడో పూర్వకాలంలో చూసాం మనం. 80వ దశకంలో ఆనాడు సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు జరిగాయి, గ్రామాలన్నీ తరలొచ్చాయని చదువుకున్నాం కదా. అట్లాంటి ఒకానొక స్థితి బెల్లంపల్లిలో సభ పెడితే ఒక 60-70 వేల మంది ఎవడు కూడగట్టకుండా వాళ్ళే వచ్చేసారు. గోదావరిలో సభ పెడితే 1,00,000 మంది, మనుగూరులో సభ పెడితే ఒక 50,000 మంది, కొత్తగూడెంలో సభ పెడితే 1,00,000 మంది, ఖమ్మంలో సభ పెడితే 1,00,000 మంది. అట్లా గద్దరన్న కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ ఆకాంక్షను బతికించడం కోసం ఆ శాంతి యాత్రలో అంతమంది వచ్చారు. అప్పుడు గద్దరన్న తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించడానికి అట్లా పునాది ఏర్పడింది. అప్పుడేం కొత్త ప్రవేశించలే. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న 69 నుంచి ఉన్నాడు. మొట్టమొదటి పాట రాశాడు. భువనగిరి డిక్లరేషన్లో ఉన్నాడు, వరంగల్ డిక్లరేషన్లో ఉన్నాడు. వరంగల్ సభకి భువనగిరి సభలో కాల్పులు జరిగాయి. ఆ సభ జరిగిన తర్వాత కొద్ది రోజులకే కాల్పులు జరిగాయి. ఢిల్లీలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ట్రీట్మెంట్ తీసుకొని హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చి బుల్లెట్లు కడుపులో పెట్టుకొని వచ్చి వరంగల్ డిక్లరేషన్ సభలో పాట పాడాడు. నన్ను గన్న పల్లెలారా, అది ఆ పాట. ఎక్కడెక్కడ? తెలుగు తల్లి పల్లెల. ఈ తెలుగు తల్లి పల్లెలు రాగం ఇచ్చారు, నాకు పాటనిచ్చారు, నాకు మీ ఆటల్లో, మీ కలుపుల్లో, మీ కోతల్లో పదాలను ఇచ్చారు, నేను పాట పాడుతున్నానని వరంగల్లో పాడాడు. కనుక అట్లా నడిచినటువంటి గద్దరన్న ఇది నడుస్తూ ఉన్నది. ఎన్నికలు జరిగాయి. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. తీవ్రమైన నిర్బంధం ఉన్నది. తర్వాత రెండో దశ ఎన్నికలు వచ్చాయి. 2009 ఎన్నికలు వచ్చాయి. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బాగా సీట్లు గెలుస్తుంది అనుకున్నారు. గెలవకపోగా చాలా సీట్లు అప్పటివరకు గెలిచిన కూడా ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అసెంబ్లీలో కూర్చొని, ఏమయ్యా ఈటల రాజేందర్, తలకాయ ఎక్కడ పెట్టుకొని మాట్లాడతావు? ఇట్లా మాట్లాడు రాజశేఖర రెడ్డి. భూస్వామి ముఠా నాయకుడు ఇలా మాట్లాడాడు. రాజేందర్ను అవమానిస్తూ తెలంగాణ అన్నారు కాదనయ్యా. తెలంగాణ అంటే ఎంతమంది గెలిచారు మీరు? 5 మంది 6 మంది గెలిచారు. ఏమైంది? నీ తెలంగాణ 40 సీట్లకు పోటీ చేశారు. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటామని అంత అహంకారంగా రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాట ఈటల రాజేందర్ గురించి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ గురించి మాట్లాడిన మాట. అది మొత్తం తెలంగాణ అవమానిస్తూ మాట్లాడిన మాట. అప్పుడు కేసీఆర్కు చావో రేవో తప్పదిగా తన పార్టీని రక్షించుకోవడానికి టీఎన్జీఓలు ముందుకొచ్చారు. మీకు ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ఉద్యమం జరగడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వలన తెలంగాణ వచ్చిందని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీఎన్జీఓస్ ముందుకొచ్చి చాలా సభలు చేశారు. ఆ సభల సందర్భంగా అప్పుడు ఏమైందంటే, సిద్దిపేటలో నవంబర్ 27, 28 అనుకుంటే 2 తేదీలు ఏదో ఒకటి, సిద్దిపేటలో ఒక పెద్ద సభ జరిగింది. ఆ సిద్దిపేటలో జరిగిన సభని ఆర్గనైజ్ చేసింది హరీష్ రావు గారు. అక్కడికి కేసీఆర్ వెళ్ళారు. కేసీఆర్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? కేసీఆర్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్లారు? ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. తర్వాత కేసీఆర్ గారు అనివార్యంగా అక్కడ హాస్పిటల్లో, నేను అక్కడ చూడలే, మీరు ఎవరు చూసినో లేదో నాకు తెలియదు, ఆయన నీళ్లు తాగాడా లేదా పళ్ళ రసం తాగాడా ఇంకేది తాగాడా నేను ఇక్కడ నుంచి తీర్మానం చేయదలుచుకోలేదు. ఏదైనా ఆ సమయంలో కేసీఆర్ తన పాత్ర తనకుంది, తన చరిత్ర తనకుంది. ఆ చరిత్రను మనం తక్కువ చేయడానికి వీల్లేదు. అక్కడ హాస్పిటల్లో జరిగినది ఏమిటో మనకు తెలియదు. బయటకు వచ్చింది ఏమిటి? ఆంధ్ర మీడియా ఏదైనా బయటికి తీసుకురావచ్చు. ఏదో జరిగిన తర్వాత వెంటనే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, తార్నాక్కొచ్చారు, మొత్తం షాపులన్నిటిని మూసేశారు, రోడ్డును దిగ్బంధం చేశారు. ఒక 5-6 వేల మంది విద్యార్థులు వచ్చారు. టీవీలన్నీ మొదలయ్యాయి. అక్కడ కేసీఆర్ గారు పళ్ళ రసం తీసుకున్న నిరాహార దీక్ష విరమించాడనే వార్తలు వస్తున్నాయి. గద్దర్ టీవీలోకి వచ్చాడు, చర్చలోకి వచ్చి, గద్దర్, విద్యార్థులారా మీ భుజస్కంధాల మీదే ఉంది పోరాటం, ఇక మీరు ఈ పోరాటం ముందుకు తీసుకెళ్లాలి, రాజకీయ పార్టీలు పోరాటాన్ని వదిలేసినా సరే మీరు వదిలేయొద్దు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విద్యార్థులు ఆ రోజు రాత్రే కూర్చొని జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. ఐక్య కార్యాచరణ కమిటీ విద్యార్థులు ఏర్పడిన తర్వాత నెక్స్ట్ 1-2 రోజుల్లో జరిగిన పరిణామాలు గద్దర్ అన్న అందరూ ప్రకటించారు. కేసీఆర్ నువ్వు కంటిన్యూ చేయి, నీ నిరాహార దీక్ష కంటిన్యూ చేయి, ఆపొద్దు అని ప్రకటన చేస్తే, అప్పుడు ఆయన నిమ్స్కు తీసుకొస్తే
నిమ్స్లో కూడా కంటిన్యూ చేశారు, మనందరికీ తెలుసు. కంటిన్యూ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇంత ఉడుకుతున్నది గనక, అట్టుడుకుతున్నది గనక పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరిగింది. ఆ ప్రత్యేక చర్చ జరిగి చిదంబరం 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే ప్రాసెస్ మొదలు పెడుతున్నాము అని అర్ధరాత్రి ప్రకటన చేశారు. ఆయన అర్ధరాత్రి ప్రకటన చేయగానే కేసీఆర్ గారు నిరాదీక్ష విరమించారు. నిరాదీక్ష విరమించగానే వెంటనే ఆ ప్రకటన మళ్ళీ ఏమైపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. రావాల్సిన తెలంగాణ ప్రకటన వెనక్కి వెళ్ళిపోయింది. ఈ తెలంగాణ సమాజం 2009 వరకు వచ్చేసరికి 1996 నుంచి 2009 అంటే దాదాపు ఈ 10 సంవత్సరాల కాలం, 10-12 సంవత్సరాల కాలంలో ఇట్లా నడుస్తూ వచ్చింది. వచ్చాక ఇప్పుడు కేసీఆర్ను లేదా ఒకరిద్దరు నాయకుల్ని నమ్ముకోవచ్చా అనే సందేహం వచ్చింది, ఈ చర్చ వచ్చింది. పైగా చిదంబరం ఏమన్నాడు, తెలంగాణ అట్టుడుకుతుంది, తెలంగాణ పోరాటం ప్రజల చేతిలోకి వెళ్ళింది, విద్యార్థుల చేతిలోకి వెళ్ళింది. రాజకీయ నాయకులందరినీ పిలిచాడు, అక్కడికి ఢిల్లీకి పిలిచాడు. డిసెంబర్ 24వ తారీఖు నాడు ఢిల్లీకి అఖిలపక్ష సమావేశం పెట్టాడు. అఖిలపక్ష సమావేశంలో అందరినీ కూర్చోబెట్టి తిట్టకుండా తిట్టాడు. అది బయటికి రాలే. అందులో పాల్గొన్న ఒక నాయకుడు నాకు తర్వాత చెప్పాడు, మీకేమైనా బుద్ధి ఉన్నదా, ఉద్యమం చేస్తే, తెలంగాణ ఉద్యమం చేస్తే ఎవరు చేయాలా, మీరు చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు చేయండి, టీఆర్ఎస్ పార్టీలారా మీరు చేయండి, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీడీపీ పార్టీ మీరు చేయండి పోరాటాన్ని. మీరెవరు అలగా జనం చేతుల్లోకి పోరాటాన్ని అప్పచెప్తే రేపు మీ మాట ఎవడని వింటాడా? విద్యార్థుల చేతుల్లోకి పోరాటాన్ని అప్పచెప్తే మీ మాట ఎవడని వింటాడా? మీ మాట ఎవడు వినడు. కనుక మీరు ఏం చేయాలి, ఇప్పుడు పోరాటాన్ని మీ చేతుల్లో పెట్టుకోవాలి. మీకు చెప్తున్నా, ప్రజాస్వామ్యం, ఆయన ప్రెస్లో మాట్లాడాడు, ప్రజాస్వామ్యం ఎప్పుడు బతుకుతుంది అంటే రాజకీయ పార్టీలు ప్రధాన స్రవంతిలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. మొట్టమొదటి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించండి మీరు అని ప్రకటించాడు చిదంబరం. వెంటనే వీళ్ళు వచ్చి ఏం చేశారు, డిసెంబర్ 25-26 తారీఖులలో కళింగ భవన్లో సమావేశం పెట్టి కేసీఆర్ గారు, జానారెడ్డి గారు, నాయని నరసింహారెడ్డి గారు వీళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జేఏసీని ఏర్పాటు చేశారు. రాజకీయ జేఏసీ అని పేరు పెట్టారు. గద్దరన్న సమావేశానికి వెళ్ళాడు, ఆకర బొమ్మాయి సమావేశానికి వెళ్ళాడు, మందకృష్ణ సమావేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ ఏమన్నారంటే, రాజకీయ పార్టీలో ప్రమేయం లేకుండా ఉద్యమకారులందరం కలిసి మనం ఒక సంఘాన్ని పెడదామని వీళ్ళు ప్రతిపాదన చేస్తే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్, జానారెడ్డి దీన్ని పడనీయలేదు. పడనీయకుండా రాజకీయ జేఏసీ అని పెట్టారు. ఆ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు గద్దరన్న, ఆకుల భూమన్న బయటకు వచ్చి ఆలోచించి, ఇట్లా కాదు, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనమే ఒక సంఘాన్ని నిర్మాణం చేయాలి అని ఆలోచించి అప్పుడు 2010 అక్టోబర్ 9వ తారీఖు నాడు ఒక 5,000 మంది డెలిగేట్స్తో సభ జరిగింది. 5,000 మంది డెలిగేట్స్ లకడి కపూల్, మారుతి గార్డెన్స్ సమావేశం పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడడానికి ఇది ఇంత పెద్ద చరిత్ర. ఈ క్రమం అంతా 15 సంవత్సరాల కాలంలో మనం చూస్తాం.